నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్యం, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చున్నాము. 110వ కీర్తనలో 1వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ మాట ఎన్నోసార్లు ప్రస్తావించబడింది. ముఖ్యంగా అపోస్తలుడైన పేతురు తన మొట్టమొదటి ప్రసంగంలో ఈ ప్రస్తావన తీసుకుని వస్తాడు. ఆయన ఇప్పుడు ఆ స్థితిలో కూర్చోటానికి కారణం, ఆయన కూర్చోవడం ద్వారా మనకు కలిగే ఒక గొప్ప వరమును అక్కడ ప్రస్తావిస్తున్నాడు. మనం గమనించినట్టయితే రోమిలికి రాసిన పత్రిక 4:25లో మన అపరాధము నిమిత్తము అప్పగింపబడ్డాడు సిలువలో, మనము నీతిమంతులుగా తీర్చబట్టుకు ఆయన లేపబడ్డాడని బైబిల్ సెలవిస్తుంది. అయితే అపోస్తలుల కార్యము 2:33లో ఏం చెప్తున్నాడంటే, కాగా ఆయన కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడున్న స్థితిని బట్టి దేవుడు మళ్ళందరినీ కూడా తన ఆత్మతో నింపుతున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్.